ఫ్రెండ్స్, ప్రతి మనిషికి 3 అత్యవసర నీడ్స్ ఉంటాయి. రోటీ, కపడా, మకాన్. రోటీ అంటే ఫుడ్డు, కపడా అంటే బట్టలు, మకాన్ అంటే ఇల్లు. వీటిల్లో రోటీ, కపడా మనకి ఈజీగా దొరికేస్తుంది. బయటకు వెళ్తే టిఫిన్ సెంటర్ ఉంది, ఆ బయటకు వెళ్తే షాపింగ్ మాల్లో బట్టలు దొరుకుతాయి. బట్ మకాన్ అనేది ఒక మనిషికి లైఫ్ టైం డ్రీమ్ అనమాట. అట్లాంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి మన సక్సెస్ గ్రూపు మంచి వెంచర్ని తీసుకొచ్చింది. ముంబై హైవే అనేది ఏంటంటే హైదరాబాద్లో ఆర్గానిక్గా ఏ డెవలప్మెంట్లు లేకోకుండా, అంటే గవర్నమెంట్ ఏ డెవలప్మెంట్లు అనౌన్స్మెంట్ చేయకుండా ఆర్గానిక్గా డెవలప్మెంట్ అయిన రోడ్ ఏదైనా ఉందంటే ముంబై హైవేనే. ఆ ముంబై హైవేలో మనకి రీజనల్ రింగ్ రోడ్ నుంచి కరెక్ట్గా 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ ఉంటుంది, సదాశివపేట దగ్గర. సదాశివపేట ఏంటంటే మున్సిపాలిటీ, వెల్ ప్లాన్డ్ మున్సిపాలిటీ అనమాట. అంటే మీరు జూమ్ చేసి చూస్తే గూగుల్ మ్యాప్స్లో మనకి చెస్ బోర్డ్లో బ్లాక్స్ ఉంటాయి చూసారా, అట్లా ఉంటుంది అనమాట రోడ్డు. సో అట్లాంటి వెల్ ప్లాన్డ్ సదాశివపేటకి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ ఉంది. మన వెంచర్ విషయానికి వస్తే ఇది డిటిసిపి అప్రూవల్ వెంచర్. టోటల్గా వచ్చేసి 50 ఎకరాల వెంచర్ అనమాట. ఫేజ్ 1 వచ్చేసి 26.25 ఎకరాలు. ఇప్పుడు మనం ఫేజ్ 1లో ఉంచున్నాము. ఫేజ్ 1 గురించి నేను మీకు చాలా బ్రీఫ్గా చెప్తాను. కస్టమర్లు ఫ్యూచర్లో అంటే 5 years, 10 years, 20 years తర్వాత కూడా వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. అంటే అంత క్వాలిటీతో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోడ్డు తీసుకుంటే లాస్ట్ వీడియోలో మనకి 1 feet కిందకు ఉండేదన్నమాట. ఈ గ్రావెల్ 1 feet పైన వేసాము. దీని మీద మళ్ళీ వెట్ మిక్స్ వస్తుంది, మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తాము. దానిపైన మనకి బ్లాక్ టాప్ రోడ్డు 6 inches వస్తుంది అనమాట. 4 to 6 inches వస్తుంది బేస్డ్ ఆన్ రోడ్డు మెటీరియల్ని బట్టి అనమాట. ఇంకా మన వెంచర్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా డిటిసిపి అప్రూవల్ వెంచరు. టోటల్ 50 acres, ఫేజ్ 1 26.25 acres. మనం ఫేజ్ 1లో ఉన్నాము. ఇది వచ్చేసేసి మినీ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట. అంటే రిసార్ట్ టీమ్ తోటి మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మన వెంచర్లో. ఎందుకంటే ఏ వెంచర్ అయినా సరే డెవలప్మెంట్స్ ఉండాలి, ఫ్యూచర్లో గ్రోత్ ఉండాలి అంటే వాకిన్ ఉండాలన్నమాట. అంటే ఫుట్ఫాల్ ఉండాలి. ప్రతి వారం వచ్చేసి ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తా ఉంటుంటే ఆ వెంచర్కి ఏంటంటే కళ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. సో ఇది మినీ రిసార్ట్ కింద దీన్ని తయారు చేస్తున్నాము. ఇందులో ఏంటంటే దీని బ్యాక్ సైడ్ ఒక 3-4 కాటేజెస్ వస్తాయి. దీని ఫ్రంట్ సైడ్ ఇటువైపు ఒక 5 కాటేజెస్ వస్తాయి అనమాట. ఎందుకు కాటేజెస్ అంటే కస్టమర్స్ వీకెండ్స్లో సాటర్డే సండే వచ్చి వీటిల్లో ఉంటూ దీంట్లో ఎంజాయ్ చేసుకుంటూ నేచర్లో ఉంటా, అంటే డీటాక్స్ అవడానికి, మెంటల్ డీటాక్స్ కోసం యూస్ఫుల్ అయ్యేలాగా ఈ రిసార్ట్ థీమ్ తోటి డెవలప్ చేస్తున్నాము. సార్ రిసార్ట్ అంటున్నారు, ఓపెన్ ప్లాట్స్ కాదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇది కంప్లీట్గా ప్యూర్గా ఓపెన్ ప్లాట్స్ వెంచరే. ఇందులో వచ్చేసి 200 square yards ఉన్నాయి, 300 ఉన్నాయి, 400 ఉన్నాయి. మన రేంజ్ని బట్టి, మన బడ్జెట్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇంకోటి వస్తే మన ఈ వెంచర్లో 63 feet రోడ్స్ అనమాట. ఒకసారి చూస్తే ఇది మెయిన్ రోడ్, 60 feet రోడ్. మనకి ఇట్లాగే వెళ్ళిపోయి ఆ రోడ్డు కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి చూపించు. ఈ రోడ్డు వెళ్ళిపోయి మనకి ఆ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ రోడ్డు ఉంది, మనకి బండి కనబడుతుంది చూసారా, ఆ రోడ్లో అలా వచ్చి మనం చుట్టూతో తిరిగి వస్తాము. ఆ పని లేకుండా డైరెక్ట్గా ఆ బండి దగ్గరికి వెళ్ళి కలిసిపోద్ది. ఆ టాటర్ వెళ్తుంది చూసారా, అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి 800 meters లెంగ్త్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్లో మనకి ఈ ఫ్రంట్ సైడ్ ఒక రోడ్డు, ఇటువైపు ఒక రోడ్డు, ఈ బ్యాక్ సైడ్ అనమాట. అంటే ప్లాట్ నెంబర్ 1 ఇప్పుడు అక్కడ కారు చూసారా, ఆ కారు దగ్గర ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అట్లా తీసుకొని మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే ముంబై హైవే వెళ్ళిపోతాం అనమాట.